మల్లన్నని రెండోసారి ఇవాళ ములాఖాత్కి రావడం జరిగింది. 60 రోజులు దాటుతుంది తీన్మార్ మల్లన్నని జైల్లో పెట్టినరు. అన్ని ఫాల్తు కేసులు వేసి, దొంగ కేసులు వేసి, చిల్లర కేసులు వేసి, దుర్వినియోగం, లీగల్ సిస్టమ్ని దుర్వినియోగం అన్ని రకాలుగా చేస్తున్నారు. ఈ కేటీఆర్ అనేటోడు, ఆ కేటీఆర్ తోటి రాష్ట్రానికి ఒక్క నయా పైసా లాభం లేదు. ఈజ్ లైఫ్ ఈజ్ ద వేస్ట్. ఇట్లాంటి విధవ వల్ల ఇవాళ ఒక జర్నలిస్ట్ 60 రోజుల నుంచి లోపల ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఒక పీటీ వారెంట్ ఇష్యూ చేశారు. ఒకటే ఈ పీటీ వారెంట్. తీన్మార్ మల్లన్నకి కొద్ది రోజుల క్రితము కోవిడ్ టెస్ట్ చేస్తే కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టు ఫేక్ అని ఈయన మీద పీటీ వారెంట్ రిపోర్ట్ చేశారు. ఆ రిపోర్టు స్కాన్ చేస్తే ఒరిజినల్ రిపోర్టు. మరి నువ్వు కేసు వేసేది ఉంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ మీద, ల్యాబ్ మీద వేసుకో. ల్యాబ్ కూడా కాదు, నీకు అయితే చేసుకున్నాక ఆ సిస్టమ్ మొత్తం మీద వేసుకో. పేషెంట్ మీద ఎట్లేస్తావు? అరే కేటీఆర్, నువ్వు మొగ పుట్టుక ఉట్టింటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే హుజూరాబాద్ రానుంటివి, ప్రజల మందర కొట్లాడినుంటివి. యు ఆర్ అ బ్లడీ యూజ్లెస్ ఫెలో. ఒక జర్నలిస్ట్ని, ఆయనకు 2 చిన్నపిల్లలు ఉన్నారు, ఒక కూతురు స్పెషలీ ఫిజికలీ మెంటలీ హ్యాండిక్యాప్డ్. నీకు పిల్లలు లేర్రా? నువ్వు మనిషివేనా? నువ్వు మొగ పుట్టుక కొట్టినావా? నీ పవర్ అంతా గిట్లాంటి వాళ్ళ మీద చూపిస్తుందిగా. నీకు దమ్ము ధైర్యం ఉంటే మొగోడు అయితే రా, ఫీల్డ్ మీదకి రా. నీ చెల్లెకు చూపించినాము, నీకు కూడా చూపిస్తాము. గుడ్ ఫర్ నథింగ్ యూజ్లెస్ ఫెలో. అయ్యా సంఖ కింద ఉండి పవర్ ఎంజాయ్ చేస్తున్నారు. దేనికోసం రా నా బాబు నీ పవరు? బాంబేలో భరతనాట్యం చేయనీకనా? ఇదే నువ్వు చేసేది జర్నలిస్టులతోటి? జర్నలిస్ట్ సంఘాలు కూడా ఏం చేస్తున్నాయండి నాకు అర్థమైతే లేదు. మీరు కూడా విజృంభించాలా. అన్నిటికీ రిపర్కషన్స్ ఉంటాయి. నువ్వు జీవితాంతం పవర్లు ఉండవు, గుర్తుపెట్టుకో. హ్యూమానిటేరియన్, వాట్ ఎల్స్? ఓ జర్నలిస్ట్ సోదరుడు ఉన్నాడు, లోపల ఉన్నాడు, 60 రోజుల నుంచి ఉన్నాడు, అన్యాయంగా ఉన్నాడు. లోపల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక మంది ఉన్నారు. బైన్సాకు సంబంధించిన విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళ మీద, అందరి మీద ఇటువంటి కేసులే. దమ్ము లేక మీ అయ్యకి ఎట్లా బుద్ధి లేదు, ఫామ్ హౌస్లో ఉంటాడు. ఇవన్నీ నడిపించే కేటీఆర్ మోస్ట్ ఇన్సెక్యూర్ ఫెలో, థర్డ్ క్లాస్ ఫెలో. లీగల్ అసిస్టెన్స్ మా లీగల్ సెల్లే కొట్లాడుతూ ఉన్నది మల్లన్న కేసు. అన్నిట్లో బెయిల్ వచ్చేసింది. ఒకటే కేసు మిగిలింది, ఫస్ట్కు ఉన్నది. అది కూడా ఏంది, లొటపీస్ అన్న కేసు. లొటపీస్ అంటే SC ST యాక్ట్ పెట్టారు. అది దాని మీద డ్రాగ్ చేసుకుంటా ఫస్ట్కు ఉన్నది. ఇది ఫస్ట్కు బెయిల్ వస్తుందేమో అని ఈ కోవిడ్ సర్టిఫికేట్ మీద, కోవిడ్ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన ల్యాబ్ మీద వేసుకో. అది స్కాన్ చేస్తే ఒరిజినల్ వస్తున్నది, ఆ సిస్టమ్ మీద వేసుకో. మల్లన్నకేం సంబంధం? ఇదే వారెంట్. మళ్ళా హైకోర్టు ఎటువంటి కేసు పెట్టినా 41 CRPC అలా నోటీసు లేదు, ఏం లేదు. ఇప్పటికి డైరెక్ట్ వేస్తున్నారు. బిడ్డ కేటీఆర్, ఇవన్నీ నేర్పిస్తున్నావు నువ్వే. ఇవన్నీ నీ మీదనే ప్రయోగం చేసే రోజు కూడా వస్తుంది, యాద పెట్టుకో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.